ఒక యువజన విభాగం తరపున మరి అట్ ద సేమ్ టైం విద్యార్థుల పక్షాన ఈ మీటింగ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ముఖ్యంగా నిరుద్యోగులను యువతని తప్పుదోవన పట్టించి అధికార పీఠం దక్కించుకుంది. ఆ రోజు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి విద్యార్థులతో చర్చించి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి నిర్మలా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో మేమే వారికి స్వాగతం పలికింది నిరుద్యోగుల పక్షాన. కానీ గత 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇది నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళని అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించడం జరుగుతూ ఉంది. ఆనాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ బట్టి విక్రమార్క గారు అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. మరియు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ చీఫ్గా ఉన్నారు. వారిద్దరూ కలిసి మీరు ఆనాడు పరీక్షించినట్లయితే ప్రతి న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ మేము అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది, ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తాం, ఈరోజు రిజల్ట్ ఇస్తామని ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పేపర్లో. మరి ఏమైందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అబద్ధపు ప్రచారాలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ ప్రభుత్వం ఈరోజు యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఎంతో అమరవీరులు వారి కుటుంబాల్లో ఉద్యోగం కల్పిస్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా ఏమైందని ఈరోజు నేను ప్రశ్నించదలుచుకున్నాను. అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగ యువత ఈరోజు దిల్సుఖ్ నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ, అమీర్పేట్ చౌరస్తాలో కానీ ఒక ఎంతో దీన పరిస్థితుల్లో ఉన్నారు. వారి అందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకి 4,000 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేసింది. మరి ఆ ప్రామిస్ ఏమైందని నేను ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాను. ముఖ్యంగా అబద్ధపు పునాదులపైనటువంటి నిర్మించినటువంటి ప్రభుత్వం అదే యువత ఆగ్రహానికి లోను కాక తప్పదు. ఈ యువత తలుచుకుంటే అదే మిమ్మల్ని ఏ విధంగా అయితే మేము గద్దెనెక్కించినామో అదే విధంగా మిమ్మల్ని గద్దె దింపుతాం. తప్పకుండా మీరు ఏవైతే ప్రామిస్ చేసిరో ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, యువతని సక్రమైన మార్గంలో పెట్టాల్సిందే. దానికి తోడుగా నైపుణ్యాభివృద్ధి పెంచుతాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామని చెప్పి ప్రామిస్ చేసి ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు, ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో కల్పించారని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. సో ఈరోజు ఐటీఐ ఇన్స్టిట్యూట్లని ఏటీసీ ట్రైనింగ్ సెంటర్లుగా పెట్టినారు. కానీ వాటి వల్ల ఉపయోగం నిర్వీర్యం. ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్కిల్ యూనివర్సిటీ అనే పేరుతోటి మాయమాటలు చెప్పి ఏదో ఫ్యూచర్ లేనటువంటి ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పెట్టి అక్కడ ఇప్పటికి కూడా నిర్మాణానికి లోచుకోలేని పరిస్థితి. అంటే జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ రోజు ఇదే నిరుద్యోగ యువత ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారి మాటలు విని కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చింది. మరి ఈరోజు ఖచ్చితంగా వారిపైన నైతిక బాధ్యత ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేసినో 2 లక్షల ఉద్యోగాలు అవి ఖచ్చితంగా విడుదల చేయాలి. సకాలంలో వాటి పరీక్షలు నిర్వహించాలి. ఎటువంటి లీకులు కాకుండా కఠినమైన నిబంధనలకు ఒక చట్టం కూడా తీసుకొస్తున్నారు. మరి ఆ చట్టం ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఈరోజు మీరు చూస్తుంటే సరైన ఉద్యోగం లేక యువత తప్పుదారిలో పట్టేటువంటి అవకాశం అది దేశానికి మరియు రాష్ట్రానికి పెను ప్రమాదం ముందుకొచ్చే పరిస్థితిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో వారిని సక్రమైన దారులు పెట్టి వారికి సరైన అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వానికి గట్టిగా మేము నినదిస్తూ ఉన్నాం.